గుడ్ ఆఫ్టర్నూన్. మన యాన్యువల్ ప్రెస్ మీట్ అంటే యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ మనం ఇవాళ నిజామాబాద్లో క్రైమ్ సిచ్యువేషను, తర్వాత వాళ్ళ పోలీసింగ్ యొక్క స్టేటస్ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ముందుగా మనం ఫస్ట్ నేను సిపి నిజామాబాద్గా మార్చిలో వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సీనియర్ ఆఫీసర్స్కి, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, తర్వాత అందరికీ ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ ఇయర్ మన క్రైమ్ స్టేటస్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకుంటే, లాస్ట్ టోటల్ 8624 కేసెస్ రిజిస్టర్ అయినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 8983 కేసెస్ రిజిస్టర్ అయినాయి మొత్తం ఇయర్లో. ఈ ఇయర్లో మనకి 4% క్రైమ్ రిజిస్ట్రేషన్లో తగ్గుదల ఉంది, అంటే తక్కువ క్రైమ్ రిపోర్ట్ అయ్యింది. దానిలో మనం చూస్తే బాడీలీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 1992 కేసెస్ 2024లో రిపోర్ట్ అయితే ఇయర్ 1729 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అట్లానే ప్రాపర్టీ క్రైమ్లో కూడా తగ్గుదల ఉంది. 1397 కేసెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులే వచ్చినాయి. కానీ ఇవి మనకి పెరిగిన విషయాలు కూడా, కేసెస్ ఎక్కడ పెరిగినాయని కూడా మనం చూసుకోవాలా. దాంట్లో చూస్తే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్లో కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 747 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 783 కేసులు స్వల్పంగా పెరిగింది. పోక్సో కేసులు 120 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 168 కేసులు పెరిగినాయి. దీంట్లో ముఖ్యంగా ఎలోప్మెంట్ కేసులు, ఎలోప్మెంట్ తర్వాత పోక్సో కన్వర్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఇది అంతా మైనర్ పిల్లలు ఎలోప్మెంట్ అయినప్పుడు ఎలోప్మెంట్ అవ్వడం వల్ల ఈ పోక్సో కేసులు మనకి ఎక్కువ కనపడ్డాయి. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా తగ్గుదల ఉంది. లాస్ట్ ఇయర్ 107 కేసులు అయితే ఈ ఇయర్ మనకి 83 కేసులే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదయ్యాయి. ఈ ఇయర్ నిజామాబాద్లో ఎటువంటి కమ్యూనల్ కానీ రివెంజ్ మర్డర్ కానీ లేదు. సో ఇది మనం చాలా నిజామాబాద్ పోలీస్ వర్క్లో ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గ్యాంగ్ వార్స్ ఇవన్నీ ఉండే, గ్యాంగ్ మర్డర్స్ ఉండే. ఈ ఇయర్ మనకి ఎటువంటి లేకుండా మనం పీస్ఫుల్గా క్లోజ్ చేసుకోగలిగాం. బట్ అటెంప్ట్ మర్డర్ విషయంలోకి వస్తే కింద రాను. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్లోకి వస్తే మనకి అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఇంక్రీజ్ అయినాయి. 62 నుంచి 101 అయింది. ఇది ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ వాళ్ళ యాక్టివిటీస్ని కట్టేలు చేయడానికి మనం చేసుకున్న ఇనిషియేటివ్. దానివల్ల ఎటువంటి రౌడీ మర్డర్స్ కానీ, రౌడీ రివెంజ్ మర్డర్స్ కానీ జరగకుండా మనం ఆపగలిగాం. కిందకి రండి. ప్రాపర్టీ అఫెన్సెస్లో కిందకి రండి అన్న. నెక్స్ట్ కిందకి రండి. ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్లో కూడా మనం గణనీయంగా తగ్గగలిగాం. 164 అఫెన్సెస్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 120 ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్, అంటే అరౌండ్ 40% దాకా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ తగ్గించగలిగాము. కింద రండి. నెక్స్ట్ కింద రండి. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ 7190 కేసులు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఇయర్ 4821 ఈపీటీ కేసులే రిజిస్టర్ అయింది. దీనికి ఒక కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 50% కేసులు అయినాయి. దీనికి కారణం ఫస్ట్ 6 months సాఫ్ట్వేర్ అప్డేషన్ వల్ల మనకి ఆన్లైన్లో ఈపీటీ కేసెస్ రిజిస్టర్ చేయలేకపోయాం. ఈ ఓన్లీ 6 నెలల్లో మనం 4800 కేసులు ఎన్ఫోర్స్మెంట్లో మనం రిజిస్టర్ చేయగలిగాం. దీనిలో ముఖ్యంగా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్లో మన ఎన్డీపీఎస్ కేసులు, గాంజా, ఆల్ప్రోజోలం, ఇతరత్ర మత్తు పదార్థాలని అమ్మడం కానీ, కొనడం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. దీంట్లో మనం 90 కేసులు రిజిస్టర్ చేయగలిగాం. అంతమంది మనం పట్టుకోగలిగాం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రాపర్టీ రికవరీ మిస్ అయినట్టుంది మనం. ప్రాపర్టీ రికవరీ విషయంలోకి వస్తే వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవర్డ్ లాస్ట్ ఇయర్ 25.91% ఉండేది. ఈ ఇయర్ 50% దాకా మనకు ప్రాపర్టీ రికవరీ పెరిగింది. అయితే ప్రాపర్టీ కేసెస్ అయితే విషయంలో వచ్చేసరికి టోటల్ లాస్ట్ ఇయర్ 1397 కేసులు ప్రాపర్టీకి అఫెన్సెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ 1240 కేసులు రిజిస్టర్ అయినాయి. దానిలో డిటెక్షన్కి వచ్చేసరికి 42% నుంచి 39% కొంచెం స్వల్పంగా తగ్గింది. కానీ అది గ్రేవ్ ప్రాపర్టీల్లో వెళ్ళేసరికి ఇదే డిటెక్షన్ పర్సెంట్ 13%కి పెరిగింది. అండ్ అందులోనూ ముఖ్యంగా ఇంత మాట్లాడుకున్నట్టు వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవరీ
లాస్ట్ ఇయర్ 2 కోట్ల ప్రాపర్టీ రికవరీ అయితే ఈ ఇయర్ మనకి సుమారుగా 10 కోట్ల ప్రాపర్టీ వరకు రికవర్ చేయగలిగాము. ఇది మన క్రైమ్ పార్టీలు వాళ్ళ తర్వాత లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కష్టం అని చెప్పాలి. నెక్స్ట్ కన్విక్షన్స్. ఎంత కష్టపడినా మేము కన్విక్షన్స్ గురించి ఎండ్ ఆఫ్ డే మేము కన్విక్షన్ గురించి ఎంత మేము చేసే ప్రయాసం అంతా. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ లైఫ్ కన్విక్షన్లు అంటే జీవిత ఖైదు 12 కేసుల్లో 20 మందికి జీవిత కారాగారం శిక్ష వచ్చింది. తర్వాత 10 ఏళ్ళు వచ్చేసి 10 years ఇంప్రిజన్మెంట్ 6 కేసుల్లో 6గురికి, 7 years ఇంప్రిజన్మెంట్ 4 కేసుల్లో 4గురికి, ఇట్లా మిగతా మొత్తం 121 కేసులో 219 మందికి జైలు కారాగార శిక్ష విధించడం జరిగింది. దీనిలో మాకు తోడ్పడిన మా ప్రాసిక్యూషన్ వింగ్ ప్రాసిక్యూటర్స్కి, మా కోర్ట్ కానిస్టేబుల్కి, మా ఐఓలకి, సుపీరియర్ ఆఫీసర్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్డీపీఎస్ఏ యాక్ట్ కేసుల్లో ఒకటి ఇంటర్ స్టేట్ ఆపరేషన్లో 4 కోట్ల వర్త్ ఫ్యాక్టరీ సూర్యప్రభ ఇండస్ట్రీస్ అనేది ఒక ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది. బోధన్ రూరల్ పోలీసులో ఆధ్వర్యంలో ఇది జరిగింది. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ 4 కోట్ల ఒక బయట రాష్ట్రంలో వెళ్ళి సీజ్ చేయడం మొట్టమొదటిసారి. అది మనం సక్సెస్ఫుల్గా చేయగలిగాం. నెక్స్ట్ స్పెషల్ బ్రాంచ్ ఓకే నిజామాబాద్ డివిజన్. ఇండివిజువల్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వడం జరిగింది. డివిజన్ వైజ్ నిజామాబాదు, బోధన్ అండ్ ఆర్మూర్ స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత స్పెషల్ బ్రాంచ్లో వచ్చేసరికి పాస్పోర్ట్ వెరిఫికేషన్, జాబ్ వెరిఫికేషన్, పీబీసీ, పీసీసీ ఇట్లా వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. లాస్ట్ 1 yearలో 48,135 అప్లికేషన్స్ను వస్తే 45,662 అప్లికేషన్స్ మేము పాస్పోర్ట్ గురించి ప్రాసెస్ చేసాం. 94.86% ఆఫ్ పాస్పోర్ట్ ప్రాసెస్ అయినాయి. జాబ్ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ పెరిగినాయి. జాబ్ వెరిఫికేషన్స్ 2004 అప్లికేషన్స్ వస్తే 1123 డిస్పోజ్ ఆఫ్ అయినాయి. పీసీసీ అండ్ పీబీసీ వీటిలో మొత్తం 1281 అప్లికేషన్లు ఉంటే మనకు 1202 అప్లికేషన్ అంటే 94% డిస్పోజ్ ఆఫ్ చేసాం. తర్వాత నిన్నే మనం ఒక 410 కేజీల డ్రై గాంజా కూడా డిస్పోజ్ ఆఫ్ చేసాం. ఎప్పటి పాత గాంజా 2015-16లో పట్టుకున్న గాంజా కూడా మనం డిస్పోజ్ ఆఫ్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. అది బయో ఇన్సర్నేటర్ అంటారు. ఎటువంటి పొల్యూషన్ లేకుండా దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయాలా, దాని గురించి మనం నిన్న సక్సెస్ఫుల్గా చేసాము ఆపరేషన్ని. కిందకి రండి. నెక్స్ట్ ట్రాఫిక్ 2024లో సో ట్రాఫిక్ అంటే ఈ చలాన్లు వాటి కాకుండా ముందుగా నేను ట్రాఫిక్ యాక్సిడెంట్లు వాటి నివారణ గురించి మనం చేసుకునే చర్యల గురించి ముందు మాట్లాడతాను. లాస్ట్ ఒక సంవత్సరం 2024లో 857 కేసులు యాక్సిడెంట్లు అయినాయి. దాంట్లో 338 ఫ్యాటల్ యాక్సిడెంట్లు, దాంట్లో 353 మంది చనిపోయారు. ఒక సంవత్సరం 2024లో 353 మంది చనిపోయారు. అదే 2025లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి, నెంబర్ ఆఫ్ డెత్స్ కూడా తగ్గినాయి. 780 యాక్సిడెంట్స్ అయింది. దాంట్లో 265 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే దాంట్లో 276 మంది చనిపోయారు. దీంట్లో మనం వెరైటీ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకోవడం, విజిట్ చేయడంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రాంలో డిఫరెంట్ స్టెప్స్ మనం తీసుకున్నాం. లైక్ రిక్రియేషన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ సైట్స్ కానివ్వండి, తర్వాత ఇటువంటి పోలీస్ సింబల్స్ అట్లా పెట్టడం, దాని ద్వారా జనాల్లో అక్కడ అవగాహన లేదంటే వాళ్ళు కంటిన్యూస్గా మానిటరింగ్ జరుగుతుంది అని చెప్పడం. ఇక్కడ మనకి మీకు ఫోటో కూడా చూపిస్తూ ఉంటారు. అవన్నీ చేయడం జరిగింది. సో దట్ ఆ ఏరియాలో మనం స్పీడ్ కంట్రోల్ చేసి యాక్సిడెంట్ నివారించే ప్రయత్నం చేసాం. లాస్ట్ 1 yearలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 8,410 నుండి 17,627 ఆల్మోస్ట్ డబుల్ అయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేసాం. 2019 ఎంవీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా మొదలుపెట్టాం. దాని ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయల ఫైన్ జరిమానా విధించడం జరుగుతుంది. 10,000 వరకు కాదు, 10,000 రూపాయల జరిమానా. అలా రెండోసారి అయితే 15,000. అటువంటి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల లాస్ట్ 1 monthలో మనం
సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. దానివల్ల డ్రంక్ చేసి తాగేసి వెహికల్ తోలకుండా మనకి రోడ్స్ ఆర్ కొంచెం సేఫర్గా ఉన్నాయి. వీఆర్ అగేన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. వీ విల్ నాట్ అలౌ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అందులోని ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తూ ఉంది. న్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందరికీ చెప్తున్నాను, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటుంది. ఎంవీ యాక్ట్తో పాటు వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేయడానికి కూడా రాయడం జరుగుతుంది. అండ్ అందరికీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, అందరం కలిసి మన రోడ్ని సేఫర్ రోడ్స్, ఇంకా సేఫ్గా ఉండే రోడ్స్లా తయారు చేద్దాం. ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ని నివారిద్దాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ ట్రాఫిక్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ చేయండి. అట్లానే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, దానికి దూరంగా ఉండాలని వీరందరికీ మెసేజ్ పాస్ ఆన్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత టోటల్ వైలేషన్ కేసెస్ 2,56,056 కేసెస్ ఉన్నాయి. అంటే దాంట్లో డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్, పైకి పోనా డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్, అది హెల్మెట్ లేకపోవడం వల్ల కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కావచ్చు, ఓవర్ స్పీడింగ్ కావచ్చు, ట్రిపుల్ డ్రైవింగ్ కావచ్చు, సిగ్నల్ జంపింగ్ కావచ్చు, సెల్ ఫోను, డ్రంక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్ లేకుండా, మైనర్ డ్రైవింగ్, ఇట్లా డిఫరెంట్ కేసెస్ ఆఫ్ వైలేషన్స్ ఉన్నాయి. దానిలో లాస్ట్ 1 ఇయర్లో 2024లో 2,50,000 కేసులు అయితే లాస్ట్ 1 ఇయర్లో మనం 3,51,996 కేసులు రిజిస్టర్ చేసాం. ఒక 40% ఆఫ్ ఇంక్రీజ్ ఉంది. దాంతోపాటు చెప్పుకోదగ్గ ట్రాఫిక్ ఇనిషియేటివ్స్లో ఆపరేషన్ రోప్ అని చెప్పి రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్ అనే ఒక ఇనిషియేటివ్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాం. ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో, అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో, వాటినన్నిటిని ఈ అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ అబ్స్ట్రక్షన్స్ రిమూవ్ చేయడం కానివ్వండి, తర్వాత మన రోడ్స్లో ఇంకొంచెం క్లియర్ చేయడం కానీ జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొకటి మన చెప్పుకోదగ్గ ఇనిషియేటివ్ ఖలీల్వాడిలో 1 వే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. దానివల్ల ఆ ఏరియాని కొంచెం డీకంజెస్ట్ చేయగలిగాం. దాంట్లో కొద్ది ఇబ్బందులు ఎదురైనాయి, దాన్ని కూడా మనం ముందుకు వెళ్తున్నాం. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 1 ఇయర్లో మొత్తం 319 మంది హెడ్ కానిస్టేబుల్ని పీసీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆఫ్టర్ 7 ఇయర్స్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది, కౌన్సిలింగ్ తీసుకుని ఆప్షన్స్ ఇచ్చి చేయడం జరిగింది. అట్లానే ఇంకా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కూడా ఈ ఇయర్లో ఫస్ట్ ఆర్ సెకండ్ మంత్లో చేస్తాం. అండ్ హెచ్ఆర్ఎంఎస్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, తర్వాత ప్రమోషన్స్ ఒక 124 మందికి ప్రమోషన్స్ టైమ్లీ ఇవ్వడానికి చేయాల్సిన పేపర్ వర్క్ కానివ్వండి, తర్వాత రిటైర్మెంట్ అయిన ఆఫీసర్స్కి ఆన్ ది డే ఆఫ్ రిటైర్మెంట్ అన్ని బెనిఫిట్స్ వచ్చేదానికి చేయాల్సిన ఆల్ పేపర్ వర్క్ కానీ ఇవన్నీ చేసుకోవడం, రిటైర్మెంట్ క్యాలెండర్ ఒకటి తయారు చేసుకుని దానికి ముందే వాళ్ళందరి ఫైల్స్ పేపర్స్ అన్ని ముందుకు వెళ్ళేటట్టు చూసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాం. నెక్స్ట్ ఉమెన్ పోలీస్ స్టేషన్ కమ్యూనికేషన్. ఉమెన్ పోలీస్ స్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 1 ఇయర్లో 464 కౌన్సిలింగ్లు ఏర్పాటు చేశాం. 2024లో 464 అయితే ఈ ఇయర్లో 533, 60 మందికి 30% ఆఫ్ మెంబర్స్కి ఇంకా ఎక్కువ మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అట్లానే కేసెస్ రిజిస్ట్రేషన్లో కూడా పురోగతి ఉంది. 46 కేసుల నుంచి 61 కేసులు అయినాయి. తర్వాత షీ టీమ్స్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్, రెడ్ హ్యాండెడ్ కేసెస్, అండ్ ఎవరైతే మైనర్స్ ఉన్నారో మేజర్స్ ఉన్నారో వాళ్ళకి మైనర్స్కి కౌన్సిలింగ్, మళ్ళీ మేజర్స్ కేసెస్ రిజిస్టర్ చేయడం, పెట్టి కేసులు కానివ్వండి ఎఫ్ఐఆర్లు చేయడం, ఇవన్నీ జరిగాయి. లాస్ట్ 1 ఇయర్లో మనం 312 అవేర్నెస్ క్యాంపెయిన్లు పెట్టాం, అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాం. షీ టీమ్స్ ద్వారా 244 ఇన్సిడెంట్స్ రిపోర్ట్ చేసాం. దాంట్లో 177 మందిని రెడ్ హ్యాండెడ్గా అమ్మాయిల్ని బాధపడుతున్నా పట్టుకోవడం జరిగింది. తర్వాత భరోసా సెంటర్ నిజామాబాద్లో ఈ సంవత్సరం మనం భరోసా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. మెగా కంపెనీ యొక్క సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా, వాళ్ళ సహాయం ద్వారా మనం ఇది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. దాంట్లో ఉమెన్ విక్టిమ్స్కి కౌన్సిలింగు, తర్వాత వాళ్ళు 161 స్టేట్మెంట్ రికార్డింగు,
164 స్టేట్మెంట్ రికార్డింగు అవన్నీ కూడా వాటికి అక్కడ వెసులుబాటు ఉంది. అట్లానే మెడికల్ చెకప్కి, బేసిక్ చెకప్ కానీ బేసిక్ రిక్వైర్మెంట్స్ అటెండ్ అవ్వడానికి కూడా అక్కడ వెసులుబాటు ఉంది. అట్లానే దాంట్లో కంపన్సేషన్ అవసరాన్ని బట్టి కంపన్సేషన్ ఇవ్వడం, ఆ కంపన్సేషన్ని కోసం ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ కూడా చేసాం. టోటల్ 68 కేసెస్లో కంపన్సేషన్ కోసం అప్లై చేయడం, 9 కేసెస్లో కంపన్సేషన్ రిసీవ్ అయింది. ఈ భరోసా సెంటర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత గారి ఆధ్వర్యంలో సూపర్విజన్లో నడుస్తూ ఉంది. నెక్స్ట్ డైల్ 100 కేసెస్ పోలీస్ కంట్రోల్ రూమ్లో. పోలీస్ అంటే ముందు ఇమీడియట్గా డైల్ 100 కాల్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. లాస్ట్ 1 ఇయర్లో 2024లో 62,068కి డైల్ 100s వస్తే 25లోకి వచ్చేసరికి 62,629 డైల్ 100 కాల్స్ వచ్చినాయి. 1% ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ డైల్ 100 కాల్స్ ఉన్నాయి. అట్లానే వాటి యొక్క రెస్పాన్స్ టైం ఇంతకుముందు 13.9 సెకండ్స్ ఉంటే ఇప్పుడు 11.38 సెకండ్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 2.5 సెకండ్లు తగ్గించగలిగాం రెస్పాన్స్ టైంని. ఈ రెస్పాన్స్ టైం అంటే మనం వాళ్ళకి రెస్పాండ్ అయ్యే టైం. సో దాంట్లో కూడా మనం పురోగతి సాధించగలిగాం. తర్వాత ఐటీ సెల్లోకి వచ్చేసరికి నేటి యుగం అంతా ఐటీ యుగం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ల కన్నా ట్విట్టర్లో, వాట్సాప్లో కంప్లైంట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటికి రెస్పాండ్ అవ్వడం, వాటి ద్వారా ఒకవేళ కంప్లైంట్ నిజంగా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్లో 26 ఫేస్బుక్ కంప్లైంట్లు, 94 ట్విట్టర్ కంప్లైంట్లు కూడా వచ్చినాయి. తర్వాత మా ఎంగేజ్మెంట్ ఒక 1693 ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, అది రెగ్యులర్గా ఫేస్బుక్లో లోకల్ పోలీస్ స్టేషన్ ప్రెజెన్స్, లోకల్ పోలీసులు దాంట్లో మాట్లాడుతూ వాళ్ళు ప్రెజెన్స్ ఉండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఎక్కడైనా కంప్లైంట్స్ ఇస్తే దాన్ని రెస్పాండ్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. సో అందుకోసం మా సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ లాస్ట్ 1 ఇయర్లో 94 ట్విట్టర్ కంప్లైంట్ దాకా తీసుకోవడం జరిగింది. సిఐఆర్ పోర్టల్ వచ్చే విషయంలో ఎవరైతే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో పోయిన మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడానికి ఇది నేషనల్ గవర్నమెంట్ ఇచ్చిన పోర్టల్. అయితే లాస్ట్ 1 ఇయర్లో మొబైల్ ఫోన్స్ పోవడం తగ్గింది. మీరు చూస్తే కేసెస్ కూడా చూడండి, 5,600 కేసెస్ 2024లో ఉంటే లాస్ట్ ఇయర్ 5,400 కేసులు ఉన్నాయి. ఒక 200 మొబైల్ ఫోన్స్ పోవడం తగ్గింది. దాంట్లో ట్రేసింగ్ అండ్ హ్యాండ్ ఓవర్ కూడా లాస్ట్ ఇయర్ 2,200 మొబైల్ ఫోన్స్ ట్రేస్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ ఇయర్ 1,486 ట్రేస్ చేసి హ్యాండ్ ఓవర్ చేయగలిగాము. తర్వాత మీ సేవ అప్లికేషన్లో 9,448 అప్లికేషన్స్ రిసీవ్ అయితే 86% డిస్పోజల్ ఆఫ్ 8,000 అప్లికేషన్స్ మనం డిస్పోజ్ ఆఫ్ చేసాం. ఇంకోటి సైబర్ క్రైమ్ దీంట్లో లేదు. సైబర్ క్రైమ్ గురించి మళ్ళీ మేము బ్రీఫ్గా సైబర్ క్రైమ్ యొక్క ఇంపార్టెన్స్ ఈ మధ్య కాలంలో మనకి డిజిటల్ అరెస్టులు కానివ్వండి, యూపీఐ ఫ్రాడ్లు కానివ్వండి, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్లు కానివ్వండి, ఇట్లా వెరైటీ ఆఫ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ఇంజనీరింగ్ అని ఇదని దాంట్లో సైబర్ క్రైమ్స్ ఇంక్రీజ్ అయినాయి. లాస్ట్ 1 ఇయర్లో ఎన్సీఆర్పి పోర్టల్ ద్వారా డైరెక్ట్లీ నిజామాబాద్ పోలీసుకి కానీ లేదంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ సైబర్ క్రైమ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇద్దరికీ కలిపి లాస్ట్ 1 ఇయర్లో 2024లో 1957 కేసులు వస్తే ఈ సంవత్సరంలో 2,532 కేసులు ఉన్నాయి. అంటే 30% వరకు రిపోర్టింగ్ పెరిగింది సైబర్ క్రైమ్లో. అయితే దీంట్లో అమౌంట్ రికవరీ విషయంలోకి వచ్చి అమౌంట్ లాస్ట్ దీంట్లో ప్రాపర్టీ అఫెన్సెస్లో పోయిన అమౌంట్ కన్నా సైబర్ క్రైమ్లో పోయే ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సైబర్ క్రైమ్లో పోయే ప్రాపర్టీ 16,12,08,013 పోతే 2024లో ఈ సంవత్సరం 15,29,10,394 ప్రాపర్టీ పోయిన ప్రాపర్టీ ఎంత ప్రాపర్టీ పోయిందని తగ్గుతూ ఉంది. దీన్ని బట్టి మనలో జనాల్లో అవగాహన పెరుగుతూ ఉంది. సైబర్ క్రైమ్కి మోసపోకుండా వాళ్ళు దూరం అవుతున్నారని చెప్పుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం పోయిన ప్రాపర్టీలో రికవరీ పర్సెంటేజ్ వచ్చేసరికి 2024లో రికవరీ పర్సెంట్ 16.7% ఉంటే ఇయర్ 26%కి వచ్చింది. అదే నేషనల్ లెవెల్ యావరేజ్కి వస్తే అది 10 to 12% అరౌండ్ ఉంటుంది. మన నేషనల్ యావరేజ్ కన్నా డబల్లో ఉన్నాము. మనం రికవర్ చేసి పోయిన డబ్బులు రికవర్ చేసి ఇవ్వగలుగుతున్నాము. అది చాలా అభినందనీయమైన విషయం.
దీంట్లో అందరూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ పోలీసులు కానివ్వండి, తర్వాత కోర్టు కానిస్టేబుల్, జ్యుడిషియరీ అందరూ ఏకతాటిగా ఉండి పోయిన డబ్బుల్ని వెనకాలకి తిరిగి విక్టిమ్స్కి ఇవ్వడానికి అందరూ హెల్ప్ చేస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. తర్వాత లాస్ట్ 1 year సీసీటీవీ కెమెరాస్ల విషయంలోకి వచ్చేసరికి 4724 కమ్యూనిటీ కెమెరాస్ ఉంటే లాస్ట్ 1 yearలోనే 363 కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం. అంటే 7% ఆఫ్ టోటల్ కెమెరాస్ లాస్ట్ 1 yearలోనే పెట్టాం. తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి మన ఈ 2025 నుంచి మనం డ్రోన్ మానిటరింగ్ కూడా మొదలుపెట్టాం. డ్రోన్ మీకు అందరికీ తెలుసు, August 15th రోజు డ్రోన్ యూనిట్ మనం లాంచ్ చేసాం. దాంట్లో డ్రోన్ మానిటరింగ్ ద్వారా ఆకతాయిల్ని కానివ్వండి, ఓపెన్ డ్రింకింగ్ కానివ్వండి, మిగతా యాక్టివిటీస్ చేస్తుంటే వాళ్ళని కంటిన్యూస్గా వాళ్ళని సడన్గా సర్ప్రైజ్ చెక్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ మీద నెసరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ స్టాఫ్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. వాట్ ఎవర్ వీ డూ ఇస్ బికాజ్ మేము ఏం చేసినా మా యొక్క స్టాఫ్ యొక్క హెల్ప్, అంకిత భావం, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ వల్లే పాసిబుల్ అయింది. సో వాళ్ళ గురించి డిఫరెంట్ యాక్టివిటీస్ వెల్ఫేర్ మెజర్స్లో భాగంగా మేము మెడికల్ క్యాంప్ పెట్టడం కానివ్వండి, ఐ క్యాంప్ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ చేసాం. అట్లానే హోమ్ గార్డ్స్కి లోకల్ మెడికల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి కూడా మెడికల్ హెల్త్ కార్డ్స్ లాంటి ఇష్యూ చేసాం. దాని ద్వారా వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇక్కడ నిజామాబాద్లో టెస్టింగ్కి 30% దాకా ఆఫ్ తీసుకురావడం జరిగింది. అట్లా మా స్టాఫ్ యొక్క వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి యాక్టివిటీస్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో టోటల్ 8 మంది ఆఫీసర్స్ని పోగొట్టుకున్నాం. వేరే ఉద్యోగం చేస్తూ వాళ్ళ ఉద్యోగంలో నిమగ్నమై వాళ్ళ ప్రాణాలు అర్పించారు. అటువంటి వారి సేవలు వారిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. వారు పోయిన లోటు తీరలేనిది. అట్లానే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము ఎప్పుడూ అండగా ఉంటాం. వాళ్ళకి కంపాషనేట్ అపాయింట్మెంట్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి కావాల్సిన కంపెన్సేషన్ కానివ్వండి, ఇన్సూరెన్స్ డబ్బులు కానివ్వండి, వాటి గురించి కంటిన్యూస్గా లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లోకల్ పిఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ అందరికీ రావాల్సిన బెనిఫిట్స్ టైంకి అందేటట్టు చూసుకుంటున్నాం. తర్వాత ఈ నెక్స్ట్ 1 year 2026 కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. 2025 మనం మాట్లాడుకున్నాం ఏం చేసాం ఎట్లా అనేది. నెక్స్ట్ 26 టార్గెట్స్ పెట్టుకొని అచీవ్ చేయాలనుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్తో పోల్చి తగ్గినప్పటికీ ఇప్పటికీ 270 మంది రోడ్లపైన వాళ్ళ ప్రాణాలు వదిలేశారు. సో ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ పుట్టిన్ చేయాలా ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించడానికి. దానికోసం వేరియస్ రోడ్ మ్యాప్స్ స్ట్రాటజీస్ తయారు చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం. ముఖ్యంగా హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ అట్లీస్ట్ విత్ ఇన్ ది సిటీ, విత్ ఇన్ నిజామాబాద్ టౌన్ సో కంటిన్యూ 100% ఇంప్లిమెంటేషన్ కోసం కృషి చేయాలి. నిజామాబాద్ యొక్క పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే మనం హైవే పైన ఉంటాం. నెంబర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ వచ్చి అఫెన్సెస్ చేసుకుని వెళ్తూ ఉంటాయి. రీసెంట్గా కూడా చూసాం మనం. అయితే ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ని స్ట్రెంథన్ చేసుకుంటూ వాడి మీద అనలిటిక్స్ ద్వారా క్రిమినల్ యాక్టివిటీ ఏమైనా ఉంటే ముందే పసిగట్టడానికి కార్యాచరణ చేస్తున్నాం. ఒక 6000 అక్యూజ్ యొక్క డేటాబేస్ తయారు చేసి వాళ్ళు తెలంగాణలోకి మన నిజామాబాద్లోకి ఎంటర్ అవుతుంటే ఇమీడియట్గా అలర్ట్ వచ్చేదానికి ఒక కార్యాచరణ చేస్తున్నాం. ఏఐ అనలిటిక్స్ ద్వారా తర్వాత డేటా అనలిటిక్స్, ఏఐతో పాటు డేటా అనలిటిక్స్ వాడి పెట్రోలింగ్ సిస్టమ్ని కూడా డైనమిక్ పెట్రోలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ద్వారా ఇంకా ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో, క్రైమ్ ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ పెట్రోలింగ్ రెగ్యులర్గా ఒకటేలాగా కాకుండా డైనమిక్ పెట్రోలింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాన్ని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేస్తాం. తర్వాత ఈ డ్రోన్ సర్వేలెన్స్, డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది ఉందో దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసి ప్రతి డివిజన్లో డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ దాన్ని
కంటిన్యూస్ ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తాం. తర్వాత వరదలు, మనకి గోదావరి పరివాహక ప్రాంతం వరదలు అనుకోకుండా సిరికొండ ఏరియాలో మనకి చూసాం. సో అటువంటి వాటి కోసం DDRF, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే దాన్ని మనం ఒకటి తయారు చేసాం. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఈత అండ్ మిగతా యాక్టివిటీస్ వచ్చిన ఆఫీసర్స్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ ద్వారా ఒక చిన్న టీంని ఒకటి తయారు చేసుకుని బోట్స్ అవన్నీ ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఎటువంటి వరదలు కానివ్వండి, మిగతా నార్మల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, నేచురల్ డిజాస్టర్స్ ఉన్నాయో వాటికి రెస్పాండ్ అవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఈ DDRF, పోలీస్ డిపార్ట్మెంట్లో DDRF పనిచేస్తుంది. సో దాని ద్వారా వేరే వాళ్ళకి సహాయం కోసం ఎదురు చూడకుండా మేమే రెస్పాండ్ అవ్వడానికి మేము సశక్తులు అవుతాం. అట్లానే వేరే ఒకవేళ SDRF కానీ లేదంటే NDRF వచ్చినా వాళ్ళకి సహాయపడడానికి కూడా మా DDRFని రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఎయిమ్ మేమేం పెట్టుకున్నాము అంటే అన్ని విలేజెస్లో CCTV ఫుటేజెస్, CCTV కెమెరాస్ ఇంపార్టెన్స్ ఉంది. అన్ని విలేజెస్ రీచ్ అవ్వాలి, అన్ని విలేజెస్ కవర్ అవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత డ్రగ్స్ గురించి, డ్రగ్స్ మీద జరిగే యుద్ధం అనే చెప్పాలా, అది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. అందరూ విలేజెస్లో ఇప్పుడు మనం దీని మీద అవగాహన గురించి, ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవగాహన, డీఅడిక్షన్ సెంటర్స్ గురించి కూడా డీఅడిక్షన్ సెంటర్లు పెట్టడం జరిగింది. ఒకటి నడుస్తూ ఉంది, గవర్నమెంట్ డీఅడిక్షన్ సెంటర్. బట్ అవగాహన తీసుకురావడానికి, రాబోయే తరాన్ని డ్రగ్స్ నుంచి దూరంగా ఉండడానికి వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. అందులో భాగంగానే సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అనే యాక్టివిటీస్, పిల్లల్లో క్రీడలు ప్రోత్సహించి అక్కడి నుంచి డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని ఇంకొంచెం ఎఫర్ట్తో ఇప్పటిదాకా విలేజెస్లోనే ఎక్కువ పెట్టడం జరిగింది. నిజామాబాద్ టౌన్లో కూడా, తర్వాత ఆర్మూరు, బోధన్ టౌన్స్లో కూడా పెట్టడానికి ఇంపార్టెన్స్ చాలా అవసరం ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కవర్ చేయాలి. అవన్నీ చేసి మనం డ్రగ్స్ ఫ్రీ నిజామాబాద్ తీసుకువెళ్ళాలి. అట్లానే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. అందరికీ ఒకటే పోలీస్ సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి, లేదంటే పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి, ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ నిజామాబాద్లో తావులేవు. ఈ న్యూ ఇయర్ పార్టీస్ అని ఇంకేదో అని చెప్పి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు మాకు నోటీస్లో వచ్చిన అట్లా ఆల్రెడీ ఆర్గనైజర్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాంట్లో కంట్రోల్ చేయనందుకు వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు, డ్రగ్స్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, ఇవన్నీ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ మీద తప్పకుండా శిక్ష పడుతుంది. అట్లనే ప్రజలందరికీ విజ్ఞప్తి, పోలీసు వారు ఎటువంటి సంబరాలకి కానీ వాటికి కానీ అడ్డుపడరు. కానీ మీ యొక్క హద్దుల్లో, మీ యొక్క పరిమితుల్లో సంబరాలను చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో, తర్వాత స్నేహితులతో చేసుకోండి. కానీ మీ హద్దులు, పరిమితులు తెలుసుకోండి. చట్టరీత్యా ప్రతి ఒక్కరికి చట్టరీత్యా పరిమితులు ఉంటాయి. దానిలోనే వాళ్ళ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి. అది కాకుండా ఎవరైనా హద్దు మీరితే మాత్రం వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ కంపల్సరీగా ఉంటుంది. అట్లనే ఇప్పుడు చైనీస్ మాంజా ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఇదే విషయం తెలియజేయాలనుకుంటున్నాను. చైనీస్ మాంజా అనేది జంతువులకే కాదు, మనుషులకు కూడా ప్రాణాంతకం. నిన్న శంషీర్గంజ్లో ఒక ఫుడ్ డెలివరీ వ్యక్తికి మెడ కోసుకుపోయింది. నేను టోలీ చౌకీలో ఒక ఆర్మీ జవాన్ చనిపోవడం చూశాను చైనీస్ మాంజా వల్ల. సో ఎవరైనా అమ్మినా, వాడినా, చైనీస్ మాంజా వల్ల ఎవరికో ఇంజరీ అయినా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరుగుతుంది వాళ్ళపైన. ఇది చాలా సివియర్ ఇష్యూ. మన పర్యావరణానికి చెడగొడుతుంది. పర్యావరణానికి ఆపదతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ఆపద ఉంది. సో తప్పకుండా దాని నుంచి దూరంగా ఉండాలి. తర్వాత సైబర్ క్రైమ్, సైబర్ అవేర్నెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. మీడియా మిత్రుల ద్వారా అందరికీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, డిజిటల్ అరెస్ట్ అనేది ఒక నాటకం, ఒక ఫేక్. దానికి మీరు పడిపోకండి. మీకు ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తే నమ్మకండి. ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి.
అటువంటి వ్యక్తుల్ని మనం పట్టుకోవాలి, అటువంటి ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్లు మనం ఆపాలి. ఇవాళ చాలా ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఇవాళ ఒక డిజిటల్ అరెస్ట్ని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో అతన్ని వచ్చి అప్రోచ్ అయ్యి చెప్పడం, దాని ద్వారా అతన్ని డబ్బులు మనం కాపాడగలిగాం. అట్లాగా జనాలు అవగాహన కలిగి తెలుసుకుని ఇటువంటి వాటి దూరంగా ఉండాలి, వాళ్ళే దీంట్లో పడిపోకుండా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. లాస్ట్ 1 ఇయర్లో 268 మందిని జైలు శిక్ష విధించడం జరిగింది. అదే 2024లో వచ్చేసరికి అది ఫిగర్ 92 ఉండేది. 23లో 5గురే జైలు శిక్ష అనుభవించారు. మీరు ఇఫ్ యూ సీ దిస్, మనం కోరిలేట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్, మిగతా ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతున్న కొద్దీ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయే వాళ్ళ డెత్స్ తగ్గిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఒకటే 77 యాక్సిడెంట్ల వల్ల చనిపోయే వాళ్ళ డెత్స్ నివారించగలిగాము. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల మనకి ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. అట్లానే ఈ జనవరి 1 నుంచి రోడ్ సేఫ్టీ మాసోత్సవాలని జరుగుతున్నాయి. డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం విత్ ఓన్లీ వన్ ఎయిమ్, మన రోడ్ని ఇంకా భద్రపరచుకోవాలి. రోడ్ ట్రావెల్ అంటే యాక్సిడెంట్ ప్రోన్ రోడ్ ట్రావెల్ ఉండకూడదు. రోడ్ ట్రావెల్ అంటే సుఖంగా ఇంటికి గమ్యం చేరుకునే రోడ్ ట్రావెల్ ఉండాలా. దాని గురించి అవగాహన అండ్ పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరినీ రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించేటట్టు ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అట్లానే తెలంగాణ పోలీస్ నుంచి అరైవ్ అనే క్యాంపెయిన్ కూడా మొదలవుతుంది జనవరి నుంచి. మన రోడ్లలో యాక్సిడెంట్ తగ్గించడానికి ఈ క్యాంపెయిన్ చాలా దోహదపడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సైబర్ క్రైమ్ దాంట్లో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ అని, ఈ సైబర్ నేరాలు వాటి ఎట్లా ఉంటాయి, ఎట్లా మనం టార్గెట్ చేస్తారు అనే వాటి గురించి అవగాహన కల్పించడానికి వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్, షార్ట్ ఫిలిం మేకింగ్ కానివ్వండి, పోస్టర్ మేకింగ్ కానివ్వండి, పిల్లలకి మార్నింగ్ ఇప్పుడు సైబర్ క్రైమ్కి ఎవరు బాధితులు అవుతారని చెప్పడానికి లేదు, చిన్నపిల్లలు అవుతారు. అట్లానే పెద్దవారు ఈ మధ్య మనం చూసినట్లయితే డిజిటల్ అరెస్ట్ ముఖ్యంగా పెన్షనర్స్ని టార్గెట్ చేయడం జరిగింది. దాని గురించి దృష్టిలో పెట్టుకుని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తర్వాత నిజామాబాద్ పోలీస్ కలిసి మార్నింగ్ వాకర్స్తో కానివ్వండి, తర్వాత పెన్షనర్ అసోసియేషన్లోకి వెళ్ళి బ్రీఫింగ్ చేయడం కానివ్వండి, ఇట్లాగా విలేజెస్లోకి వెళ్ళి జనాలతో మాట్లాడడం కానివ్వండి, అవగాహన కల్పించడం జరిగింది. సో దట్ మనం సైబర్ ఫ్రాడ్కి లేదంటే సైబర్ మోసాలకి మనం బాధితులు కాకుండా మనం కాపాడుకోవడానికి అందరినీ మనం స్ట్రెంథెన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నాకేదో చెప్తున్నారు సార్. చూస్తే దొంగతనాలు వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తగ్గినాయి, బట్ డస్ నాట్ మీన్ మనం తగ్గినాయి కదా ల్యాక్ లాస్టర్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఏటీఎం దొంగతనాలు జరిగినాయి, ఇంత మాట్లాడుకున్నట్టు నిజామాబాద్ మనది హైవే పైన ఉంటుంది, మెయిన్ హైవే. మేవాత్ గ్యాంగ్ లేదంటే మిగతా అంతర్రాష్ట్ర దొంగలు, అంతర్రాష్ట్ర గ్యాంగులు వచ్చి ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. మన ఆర్మూర్లో మొన్న జరిగిన ఏటీఎం దొంగ కూడా ఏటీఎం దొంగతనం కూడా మేవాత్ గ్యాంగ్ ఆపరేషన్ అనుకుంటున్నాం. అయితే ఇవాళ ఇంకోసారి వాళ్ళు సంగారెడ్డిలో కూడా చేయడానికి ట్రై చేశారు. సో సేమ్ గ్యాంగా డిఫరెంట్ గ్యాంగ్ అనేది అనలైజ్ చేస్తున్నాం. అట్లానే ఒక టీం ఈ మేవాత్ ఆపరేషన్స్ని పట్టుకోవడానికి వాళ్ళ ఏరియాకి పంపించడం జరిగింది. సో దట్ ఎక్కడైతే ఒరిజిన్ ఉందో అక్కడి నుంచి వాళ్ళు పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను వచ్చిన తర్వాత 11లో, బట్ దట్ ఈస్ నాట్ ది సేమ్ గ్యాంగ్, డిఫరెంట్ గ్యాంగ్. లాస్ట్ టైం అటెంప్ట్ చేసింది మహారాష్ట్ర గ్యాంగ్, ఇది మేవాత్ గ్యాంగ్ అని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. అదే సేమ్ ఎస్ చెప్పండి. గుసాపూర్లో బ్యాంకు డ్యూటీ జరిగింది. లాకర్స్ కావచ్చు, ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నెలలు నగదు ఇప్పుడు దానికి సంబంధించిన కేసు కాలేదు, రికవరీ కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా పెద్ద ఎత్తున జరిగింది. సంచలన కేసు గతంలో నిజాం దుర్గాలు ఈ ప్రాంతాల్లోనే ఉండేవి. నిజామాబాద్ జిల్లాకి ఎక్కడ జరుగుతుంది, నిజాం లోపల లేదంటే పెట్రోలింగ్ జరగట్లేదా, ఏంటి అసలు? ఇందాక చెప్పినట్టు అగైన్ ఇట్స్ నాట్ దట్ వన్ డే ఒక అఫెన్స్ జరిగితే అయిపోతుంది, పెట్రోలింగ్ జరగట్లేదు, లేదంటే ఒక అఫెన్స్ అయితే అయిపోతుంది కాదు. ఓవరాల్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2024లో 7 ఏటీఎం అఫెన్సెస్ అయితే ఇయర్ 5 అయినాయి.
విచ్ షోస్ దట్ ఇంక్రీజ్ పెట్రోలింగ్ అండ్ రెడ్యూస్డ్ అఫెన్సెస్. సరే అయ్యింది, 2 అఫెన్సెస్ అయినాయి అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి అటెంప్ట్ కూడా అయ్యింది. అండ్ మేము అనలైజ్ చేస్తే పెట్రోలింగ్ వెహికల్ పాస్ అయిన తర్వాత అఫెన్స్ అవ్వడం, అది కూడా వాళ్ళ మేవాత్ గ్యాంగ్ యొక్క ఆపరేషన్ ఏంటంటే వితిన్ 5 minutesలో అయిపోద్ది. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జనరల్లీ ఏటీఎంలో అలారం వస్తుంది, ఈసారి ఏటీఎంలో అలారం కూడా రాలేదు. అలారం రాకుండా ఏటీఎం అది మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏటీఎం అన్నారు. బట్ ఐ డోంట్ నో, వీఆర్ ఆస్కింగ్ ది ఏటీఎం ఏజెన్సీస్, ఎవరైతే ఏటీఎం ఏజెన్సీ రన్ చేస్తుందో ఎందుకు అలారం రాలేదు, వై ఈస్ దేర్ నో అలర్ట్. దెర్ ఇస్ అలర్ట్. ఇంతకుముందు పాత కేసులో బాలకొండలో అయినప్పుడు ఈవెన్ లోపలికి వచ్చి వాళ్ళు స్ప్రే పెట్టుకుని కొడితే ఇమీడియట్గా అలర్ట్ వచ్చింది అండ్ సౌండ్ రావడంతో అందరు అలర్ట్ అయ్యారు, వాళ్ళు పరిగెత్తారు. బట్ దట్ డి నాట్ హ్యాపెన్ ఇన్ నిజామాబాద్ కేస్, నిజామాబాద్ 199 ఇష్యూలో, which clearly shows that there is some lacking on that ATM agency which is functioning. So దానికి కూడా we are asking their explanation, we'll ask them their explanation and see why ఎందుకు అట్లా ఫంక్షన్ కాలేదు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ. కూడా రిమాండ్ చేసిన ఇంకొక రవికుమార్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కూడా జడ్జర్లు తెలిసింది, అది కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాం. మీరు అనుకుంటే ప్రజలు అనుకున్నట్టు కాదు, టోటల్ మళ్ళీ చెప్తున్నాను, అగైన్ యూఆర్ రిపీటింగ్ ది సేమ్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్తో కంపారిజన్లో ఏటీఎం థెఫ్ట్స్ హ్యావ్ రెడ్యూస్డ్ అండ్ దెర్ ఈస్ ఓన్లీ ఏ కేస్ వేర్ దెర్ హ్యావ్ బీన్ ఏటీఎం థెఫ్ట్ డన్. అండ్ సెకండరీ మళ్ళీ చెప్తున్నాను, దేర్ హ్యాస్ బీన్ అండ్ false lackluster attitude of ATM agencies. Why did then ATM alarm did not come? Simple question అడుగుతున్నా, ATM alarm ఎందుకు రాలేదు? It did not come. So drunk and drive is necessary. మన ప్రాణాలు మనం కాపాడాలా. That is whatever you say and do. If you, I don't know మీరు మీ ప్రాణాలకు విలువ ఉండలేదో, నేను అందరి జనాల ప్రాణాలకు విలువ ఇస్తాను. So we have seen 77 deaths reduced. Drunk and drive will continue because తాగేసి యాక్సిడెంట్ అవ్వడం వల్ల చనిపోయేది వాళ్ళు ఒక్కరే కాదు, ఎదురొచ్చిన వాళ్ళు కూడా చనిపోతారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. దాన్ని నివారించడానికి మనం చేయాలి, తప్పదు. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ షుడ్ ఎన్ష్యూర్. బ్లాక్ స్పాట్స్ 61 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి సార్ జిల్లాలో. ఈసారి 70 to 30% తగ్గిపోయినాయి సార్. అలాంటి విషయాల్లో ప్యాథోల్స్ ఉన్నా సరే అపోజిట్ డైరెక్షన్లో ఉన్నా అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడము, ఆ లైటింగ్ గురించి ఆలోచించడము, తర్వాత ఓవర్ స్పీడింగ్ గురించి, ఆ టర్నింగ్స్ ఉంటాయి చాలా దగ్గర. చెప్పండి మీరు. దట్ ఈస్ ట్రూ. సీసీ కెమెరాస్ ఉన్నాయి, అన్ని రికార్డింగ్ ఎవిడెన్స్ ఉన్నాయి. వేర్ ఎక్కడైతే కోర్టుకు అవసరం ఉందో అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. అది ఉంది, అగైన్ ఐమ్ టెల్లింగ్, అవి ఉన్నాయి, ఎక్కడ అవసరం అంటే కోర్టులో ప్రొడ్యూస్ అవుతాయి. నవిపేట కేసు, నవిపేట పోలీస్ స్టేషన్. ట్రూ, దట్ ఈస్ ఏ కేస్ విచ్ ఇస్ ఇంకా మాకు కేసు కాలేదు. బట్ ఏసీపీ నిజామాబాద్ టీమ్స్లో దే హ్యావ్ డన్ వెరీ హార్డ్ వర్క్. నెల్లూరు నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనేది వెతుకుతున్నారు. బట్ దే ఆర్ థింగ్స్ విచ్ వీ కుడ్ నాట్ చేస్. జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే పరిస్థితి. గ్రామ అభివృద్ధి కమిటీస్ ఉన్న చోట అంటే యాక్చువల్లీ అదే అన్నారు, గ్రామ అభివృద్ధి కమిటీ ఇంపాక్ట్ చూపిస్తాయని. బట్ ఫర్ వన్ థింగ్, యునానిమస్ అయిన జీపీలు ఆర్ మోర్ ఇన్ ఆర్మూర్ అండ్ నిజామాబాద్ అండ్ బోధన్ వెన్ కంపేర్డ్ టు ఆర్మూర్, విచ్ షోస్ దట్ యునానిమస్ జనరల్లీ ఏంటి, గ్రామాభివృద్ధి కమిటీ ఉంటుంది, విచ్ ఇస్ వాట్ దే జనరల్లీ సెట్, ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఉంటాయి, అక్కడ ఎలక్షన్ జరగదు అని చెప్తారు. బట్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇట్ షోస్ దట్ ఓకే, పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ దెర్ ఇస్ దట్ ఫ్రీడమ్, అంటే జనాల్లో ఆ స్వేచ్ఛ ఉంది, ఎవరు ఫోర్స్ చేయలేరని చెప్తున్నారు.